23 రోజులుగా ఆచూకీ లేక కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఇక తమ వాళ్ళు తిరిగి వస్తారో రారో అన్న ఆశలు కూడా వదిలేసుకుంటున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. అమలాపురం ఓడల రేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారన్న వార్తతో కుటుంబాల్లో ఆనందం నింపింది. నడి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ బోటు గుర్తించి కాపాడింది. వారిని కలకత్తాకు తీసుకెళ్లి హాస్పిటల్ కి తరలించారు. ఇంతకీ 23 రోజుల పాటు మత్స్యకారులు అసలు ఎక్కడున్నారు, ఎలా చిక్కుకుపోయారు, ఇన్నాళ్లు వారికి ఆహారం నీరు అసలు ఎలా అందింది, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, రేపు స్వగ్రామానికి చేరుకున్న మత్స్యకారుల కోసం కుటుంబాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రైట్, అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, వాళ్ళు గల్లంతైన రోజు నుండి ఈ రోజు వరకు మీరు ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు ఆల్రెడీ స్వగ్రామానికి రావడానికి డేట్ ఫిక్స్ చేశారా? అండ్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి శివశంకర్? సత్తాజ్ 23 రోజుల పాటు నడి సముద్రంలో ఉండిపోయారు మత్స్యకారులందరూ కూడా. 7 మత్స్యకారుల ఆరోగ్యం కూడా అంటే గత 3 రోజులుగా అంటే వారు తీసుకెళ్లిన ఫుడ్ 15 రోజులకే కాబట్టి పూర్తిగా అయితే వారు కొద్దిగా తింటూనే అంటే ఒక రోజు తిని ఒక రోజు ఆపి మళ్ళీ ఒక రోజు తిని అలాగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎట్టకేలకైతే గడిచిన 3 రోజుల నుంచి కూడా వారికి ఫుడ్ లేదని అయితే వాళ్ళు చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు, ఒకరినొకరు పట్టుకుని తీసుకెళ్తున్న పరిస్థితి. నడి సముద్రంలో 23 రోజులు ఉండిపోయినప్పటికీ కూడా వాళ్ళు మృత్యుంజయులుగానే బయటకు వచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే కలకత్తాకి సంబంధించిన వెస్ట్ బెంగాల్ బోట్ అయితే వారిని రెస్క్యూ చేసింది. అక్కడి నుంచి తాడులు కట్టి ఆ నడి సముద్రం నుంచి కూడా ఒడ్డుకి చేర్చింది. అయితే వాళ్ళు జట్టికి చేరుకున్న తర్వాత ఇక్కడ అధికారులు కూడా ఎలక్ట్ అయ్యారు. వారు ఎప్పుడైతే సిగ్నల్ వచ్చిందో కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు వెంటనే ఇక్కడ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మొత్తం కోల్కతాకి సంబంధించిన పోలీసులు ఇంటరాక్ట్ అయ్యారు. పూర్తిగా అయితే వారిని హాస్పిటల్కి తరలించి అయితే వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు వారు బయలుదేరే అవకాశం కనిపిస్తుంది. రేపటికి స్వగ్రామం రేపు సాయంత్రానికి స్వగ్రామం చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే తమ వారి ఆచూకీ తెలియకుండా 23 రోజుల పాటు మల్లగొల్లాలు పడిన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా ఆచూకీ తెలియడంతో అయితే పూర్తి స్థాయి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది నిజంగా అద్భుతం, మా వాళ్ళు తిరిగి వస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం అనే దాని మీద వాళ్ళైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివశంకర్.